శ్రీ తెలుగు వాస్తు ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఇది ఏంటంటే ఒక కామెంట్స్ రెగ్యులర్గా కామెంట్స్ చేస్తున్నారు ఒక ఆయన ఎవరో. నేనైతే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా సంపాదించి వాట్సాప్లో అడిగాను, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి. ఆయన రకరకాలుగా మాట్లాడుతున్నారు. కాకపోతే ఏంటంటే ఇలాంటివి ప్రజల్లో కూడా సాధారణంగా వచ్చే డౌట్సే కదా, అనుమానాలే కదా అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, నేను పెట్టిన కామెంట్స్ అన్నీ కూడా ఈ వీడియో పబ్లిష్ చేసిన అనంతరం డిలీట్ చేయబోతున్నాను. ఎందుకంటే ఇవి ప్రజల్లో కొంచెం ఆందోళన కలిగించవచ్చు, లేదంటే కన్ఫ్యూజన్ చేయవచ్చు. అంటే వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉంది, కానీ వరగడ్డంగా వాదించే వాళ్ళకి అంటే నేను ఇలాంటి వర్డ్స్ వాడుతున్నానని చెప్పేసి ఏమనుకోకండి. ఎవరిని వ్యక్తిగత దూషణ, వ్యక్తిగత విమర్శ అనేది చేయడం లేదు. కేవలం సిద్ధాంతపరంగా మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది. ఈ ప్రపంచంలో ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది. సమాధానం లేని ప్రశ్న అనేది ఉండదు. కాకపోతే సమాధానం కొంచెం లేట్ అవ్వచ్చు. అంటే ఎగ్జాంపుల్కి మన కంటికి కనిపించట్లేదు కదా అని చెప్పేసి అక్కడ అది లేదు అని కాదు. దూర ప్రాంతంలో ఎక్కడో ఏదో ఉంది. ఎగ్జాంపుల్ ఒక కిలోమీటర్ అవతల మనకి బండి ఉందండి ఒక గ్రౌండ్లో. మనకు అది ఏ కలర్లో ఉందో క్లారిటీగా కనిపిస్తుందండి? కనిపించదు, అది దూరంగా ఉంది. కాబట్టి ఏంటంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, మనకి కనిపించట్లేదు కదా, క్లియర్గా లేదు కదా అని అక్కడ బండి లేకుండా పోదు. అర్థమవుతుంది కదా? ఈ ప్రశ్నలు కూడా ఇలాంటివేనండి. అబ్బాయి అక్కడ బండి ఉంది అని చెప్పి నేను చెప్తున్నాను అనుకోండి, అది నేను చూసి వచ్చాను. అబ్బాయి నాకు కనిపించట్లేదు, తీసుకొచ్చి చూపించు, లేదా తీసుకెళ్ళి చూపించు అంటే మనకు అవసరం, ఆయన కనిపించట్లేదు కదా అని చెప్పేసి. కొంచెం మన రెగ్యులర్ ఫాలోవర్స్ ఎవరైనా సరే వీడియో కొంచెం లెంత్ అయినా చూసే ప్రయత్నం చేయండి. కొత్త వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే విజ్ఞానం అందరికీ చేరాలి. అర్థమవుతుంది కదండి? లేకపోతే కామెంట్స్ ఏం చేశారు అనే విషయంలోకి వెళ్తే, ఫస్ట్ ఒక కామెంట్ ఏంటంటే, ఒక్క ఇండియన్స్కేనా వాస్తు? ఇది మన ఫాలోవర్స్ కూడా వచ్చే సందేహమే. ఇలాంటివి అడిగామనుకోండి మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఏంటంటే ఒక్క ఇండియన్స్కైనా వాస్తు 2 × 2 = 4 ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. అంటే ఈ ప్రపంచంలో ఎక్కడైనా 2 4 కదా. నీరు, గాలి, సూర్యరశ్మి, ఫిజిక్స్ కామన్, కెమిస్ట్రీ కామన్, ఫీవర్ వస్తే పారాసెటమాల్ కామన్. ఈ వాస్తు శాస్త్రం అంటే సైన్స్. ఇది మాత్రం దోచుకోవడానికి దోచుకున్నంత అమాయకుల్ని మోసం చేస్తున్నారు. అర్థమైంది కదండి? ఈయన ఉద్దేశం ఏంటంటే వాస్తు ఇండియన్స్కి మాత్రమే ఉందా? అదేవిధంగా 2 4 కదా, పంచభూతాలు అంటే ఆయన పంచభూతాలు అనలేదు, నీరు, నిప్పు, గాలి అన్నీ కూడా అన్ని చోట్ల కామన్గా ఉన్నాయి. జ్వరం వస్తే పారాసెటమాలే కదా వేసుకునేది అందరూనే. వాస్తు శాస్త్రం సైన్స్, ఇది దోచుకున్న వాళ్ళకి దోచుకున్నంత అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మొట్టమొదటి విషయం 2 4 ఎక్కడైనా 4. వాస్తు అనేది ఇండియన్స్కేనా అంటే కాదు, ప్రపంచం అంతా వాస్తు ఉంది. వాస్తు ఈజ్ నథింగ్ బట్ ఏన్షియంట్ ఆర్కిటెక్చర్. అంటే ఇప్పుడంటే మనకు ఇంజనీరింగ్ అనే విద్య వచ్చింది, దానికి అనుగుణంగా మన కన్స్ట్రక్షన్స్ అవి నిర్వహిస్తూ ఉన్నాం. పురాతన కాలంలో, పూర్వకాలంలో ఏముందండి, మరి ఎలా కట్టేవారు, ఏ నియమాలు పాటించేవారు? ఇప్పుడు ఒక బిల్డింగ్ కడుతున్నావు అంటే ఇన్ని పిల్లర్లు ఉండాలి, వీటి స్ట్రెంత్ కోసం ఇన్ని రాడ్లు వేయాలి, అంటే ఐరన్ రాడ్లు ఇన్ని వేయాలి, ఇంత డిస్టెన్స్ దాటితే మన క్యాంటిలివర్ బీమ్ మళ్ళీ సపోర్ట్కి ఇంకో కాలం వేసుకోవాలి, ప్లింత్ బీమ్ వేసుకోవాలి. ఇలాగ ఏదైతే నియమాలు ఉన్నాయో ఏన్షియంట్ ఆర్కిటెక్చర్లో వాళ్ళకు సంబంధించిన వాళ్ళ నియమాలు అనేవి ఉన్నాయి. ఇకపోతే ఇప్పటికే కూడా ఫారెన్లో వాస్తు అనేది ఉంది. కాదు, వాస్తు అనే పేరుతో లేదు. అర్థమవుతుంది కదండి? ఇప్పుడు ఫారినర్స్లో వాళ్ళ ఆర్కిటెక్చరు, వాళ్ళ డిజైన్ అనేది వేరు, ఇండియన్స్లో ఆర్కిటెక్చరు, డిజైన్స్ అనేది వేరు, ఇక్కడ పాటించే నియమాలు వేరు. ఇకపోతే నేను పూర్వమే ఒక వీడియో చేశాను. ఒకళ్ళు ఇంతకుముందు ఇలాగే అన్నారు, భూమి గుండ్రంగా తిరుగుతుంది కదా, ఇంకా వాస్తు నమ్మకాలు దేనికి అని చెప్పి సినిమాలో పాట వచ్చింది కదా. అదేవిధంగా వాళ్ళు క్వశ్చన్ చేశారు, దానికి సమాధానం చెప్పాను. భూమి గుండ్రంగా తిరుగుతున్నప్పటికీ మీరు అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, లండన్ వెళ్ళినా, చైనా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే
నార్త్లోనే ఉంటుంది, సౌత్లోనే ఉంటుంది, ఈస్ట్లోనే ఉంటుంది, వెస్ట్లోనే ఉంటుంది. డైరెక్షన్ ఎక్కడ చేంజ్ అవ్వదు. తిరుగుతుంది కానీ భూమి డైరెక్షన్స్ అనేవి ఎక్కడా చేంజ్ అవ్వవు. అర్థమైంది కదండి. మనం ఆ డైరెక్షన్స్ ఆధారంగానే మనం కన్స్ట్రక్షన్ స్టైల్ ఉంటుంది. లేకపోతే ఫారెన్లో వాస్తు లేదు అని అంటే ఉందా లేదా కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా, వాళ్ళ ఆర్కిటెక్చర్ వేరుగా ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఏంటంటే మన ఇండియాలో కూడా సౌత్ ఇండియాలో ఆర్కిటెక్చర్స్, బిల్డింగ్ స్టైల్స్, మీరు టెంపుల్ కన్స్ట్రక్షన్స్ కూడా చూడండి. ఇక్కడ టెంపుల్స్ ఒక విధంగా ఉంటాయి, తమిళనాడులో టెంపుల్స్ స్టైల్స్ వేరేగా ఉంటాయి, నార్త్ ఇండియాలో టెంపుల్ స్టైల్స్ వేరేగా ఉంటాయి. ఇళ్ళు కూడా చూడండి డిజైన్స్ వేరేగా ఉంటాయి. అంటే డిజైన్స్, డోర్ ప్లేస్మెంట్స్ ప్రాంతాన్ని బట్టి కొద్ది వేరియేషన్స్ ఉంటాయి. ప్రధానమైన నియమాలు పంచభూతాలు, 5 ఎలిమెంట్స్. ఈ 5 ఎలిమెంట్స్ని మనం ఎక్కడెక్కడ ఏ విధంగా ప్లేస్ చేయాలి అనే విషయంపై ఆధారపడి ఉంటుంది. ఇంకా డోర్ ప్లేస్మెంట్స్, విండో ప్లేస్మెంట్స్ కొద్దిగా మార్పులు ఉన్నాయి నార్త్ ఇండియన్స్కి మనకి. అది దేనికంటే మన ఈశాన్య ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలు అంటాం కదండి. ఇలాగా ఋతుపవనాలని బేస్ చేసుకుని మన మహర్షుల కాలం నుంచి కూడా మనకి ఇంట్లోకి పంచభూతాలు, సన్లైట్ లోపలికి రావడం కోసం, వెంటిలేషన్ సరిగ్గా రావడం కోసం, ఎప్పుడైతే సన్లైట్ వెంటిలేషన్ వస్తుందో ఆ ఇంట్లో మనకు హెల్త్ ఇష్యూస్ ఉండవు, ఇంట్లో ప్రశాంతంగా పడుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా మన సైంటిఫిక్గా చెప్పే రోజులు కాదు ఆ కాలంలో. అందుకని చెప్పేసి ఇలా గ్రంథాలు రచించి వాటికి మనకి ఇలాగ ఇక్కడ జరిగితే ఇది, ఇక్కడ జరిగితే ఇది అని చెప్పేసి మనకి ఏది ఎలా చేయాలి అని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు పసుపు రాసుకుంటే గడపకి శుభ సూచకం అని చెప్పేసి మనకి ఉంది. ఏంటి మనకి ప్రాచీన కాలం నుంచి కూడా మనకు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అదేంటండి పసుపు గడపకు రాయడం వల్ల అది యాంటీబయాటిక్ అని తేలింది సైంటిఫిక్గా. అంటే మన మహర్షులు ఎప్పుడో మనకు పసుపు రాసుకోవడం మంచిది అని చెప్పేసి చెప్పడం వల్ల అది పాటిస్తున్నాం. అది మంచిదైంది. ఇంత పెద్ద పాపులేషన్ కంట్రీలో మనకు కరోనా వైరస్ చాలా తక్కువ ఇంపాక్ట్ చూపించింది. చూసారు కదా, వెస్టర్న్ కంట్రీస్తోనే వేరే దేశాలతో కంపేర్ చేసుకుంటే మన ప్రభుత్వం తీసుకున్న చర్యలు అయితేనేమి, మనం పాటించే జీవన విధానంతోనైతేనేమి, సంస్కృతి సంప్రదాయాల వల్ల నేను నమ్ముతున్నాను. ఇది నా అభిప్రాయం. మనకు కూడా డెత్స్ జరిగినాయి, కానీ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అంత ఇదిగా జరగలేదు. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ అలాంటిది. అదేవిధంగా మనకి ఇంకా ఎలా చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మహర్షులు ఏది ఊరికే చెప్పలేదు. ఇకపోతే ఈయన పారాసిటమాల్ కామన్ కదా అని చెప్పేసి అన్నారు. పారాసిటమాల్లో కూడా డోసేజ్ ఉంటుంది, 500 అని 650 అని. పిల్లలకైతే సిరప్ ఉంటుంది. ఇప్పుడు పిల్లలకి మళ్ళీ 650 ట్యాబ్లెట్ వేసి చూడండి 2 రోజులు ఏమవుతుందో తెలుసా? అసలు మనకు తెలియని మాటలు మాట్లాడకూడదు. జ్వరం వస్తే పారాసిటమాలే, దానికి కాన్ఫిగరేషన్ దాని పవర్ ఉంటుంది. ఏ ఏజ్లో వాళ్ళకి ఏ పవర్ యూస్ చేయాలని ఉంటుంది. అది మెడికల్ టెర్మినాలజీ, అది వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు ఆ డిపార్ట్మెంట్లో మనం మాట్లాడకూడదు. ఇలా తెలియని మాటలు మాట్లాడితే ఇబ్బందులు అవుతాయి. ఏంటంటే కన్ఫ్యూజన్ వస్తుంది. అందరికీ వచ్చే డౌట్సే కదా, కొంచెం ఎడ్యుకేట్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి నేను వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఆయనతో డిబేట్ పెట్టుకోవాలో, ఆర్గ్యుమెంట్ చేసుకోవాలో అని చెప్పేసి నాకు ఉద్దేశం ఏం లేదు. కానీ ఇకపోతే దోచుకున్నంత అమాయకులను మోసం చేస్తున్నారు. చాలా బాగా నచ్చిందండి ఈ వర్డ్. నాకు ఎక్సలెంట్గా నచ్చిన వర్డ్ ఏంటంటే దోచుకున్న వాళ్ళకి దోచుకున్నంత. నిజమే, ఇది 100%. నేను కూడా మీతో ఏకీభవిస్తున్నాను. దోచుకున్న వాళ్ళకి దోచుకున్నంత. ఏంటంటే నిజంగా వ్యాపారం నడుస్తుంది దీని మీద. దోచుకున్న వాళ్ళకి దోచుకున్నంత అని చెప్పి వేలల్లోనే, లక్షల్లోనే ఇంటి ప్లాన్ కోసమే ఛార్జ్ చేసేవాళ్ళు ఉన్నారు. మూఢత్వం వైపు నడిపించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని క్వశ్చన్ చేయండి, వాళ్ళని ఎక్స్పోజ్ చేయండి. మీకు చేతనైతే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి వాళ్ళని ఎక్స్పోజ్ చేయండి, వాళ్ళని గురించి చెప్పండి. నేను కూడా చేస్తుంది అదే. ఇప్పుడు నేను కూడా ప్రీవియస్ వీడియోలు చూస్తే తెలుస్తుంది, నేను మూఢత్వం వైపు నడిపించట్లేదు. ఏన్షియంట్ వాస్తులో ప్రధానమైన సూత్రాలు 5 ఎలిమెంట్స్ ఏమున్నాయి అవి తీసుకొని ఆ సూత్రాల ఆధారంగా మోడర్న్ ఆర్కిటెక్చర్ని ఇంప్లిమెంట్ చేస్తాం. మంచి రిజల్ట్స్, అంటే నేను ఇంప్లిమెంట్ చేసినవి కాదు, మోడర్న్ వాస్తు సిద్ధాంతులు ఎవరైతే ఉన్నారో, ఎగ్జాంపుల్ గౌరవ్ తిరుపతి రెడ్డి గారు లాంటి వాళ్ళ బుక్స్ రెఫర్ చేసి దాంట్లో కొంచెం నాకు వచ్చిన కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. వాటిని క్లారిఫై చేసుకుంటూ ఏన్షియంట్ వాస్తుకు సంబంధించిన గ్రంథాలతో మ్యాచ్ చేసుకుంటూ ప్లాన్స్ ఇవ్వడం జరిగింది. సక్సెస్ఫుల్గా ఉన్నాయి.
నేను ఆ విధంగా అన్నీ చేసుకుంటూ వచ్చాను. మా గురువు గారితో సహా నేను అవన్నీ కూడా డిస్కస్ చేసి కొన్ని ఏన్షియంట్ వాస్తుకు సంబంధించినవి అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాం. సక్సెస్ఫుల్గా ఉన్నాయి. నేను మూఢత్వం వైపు నడిపించట్లేదు. మూఢత్వం వైపు ఇదే ఒరిజినల్ శాస్త్రం, ఇదే మంచిది, ఇదే 100% అని చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని టార్గెట్ చేసుకోండి, వాళ్ళని క్వశ్చన్ చేయండి. నేను ఆల్రెడీ ప్రీవియస్గా మీ కామెంట్స్ కన్నా ముందే నేను చాలాసార్లు చెప్పాను, 100% వాస్తు ఎక్కడా లేదు. ఏన్షియంట్ ఆర్కిటెక్చర్లో మనకు ఇప్పుడు కావాల్సిన రిక్వైర్మెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఏమీ లేవు. నేను ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు మనం ప్లేస్ చేసే లిఫ్ట్కి కానీ, మెట్లకు కానీ, ఓవర్ హెడ్ ట్యాంక్కి కానీ, టాయిలెట్స్కి కానీ, ఇవన్నీ కూడా అటాచ్డ్ బాత్రూమ్, ఇవన్నీ కూడా మనం ఎక్కడెక్కడ ఏ దేవతా స్థానాలు ఉన్నాయి, పంచభూతాలు, వాస్తు పురుషుడు అమరిక ఉంది, దాన్ని బట్టి కొంతమంది ఎక్స్పెరిమెంట్స్ చేశాను. నేను చేశానని చెప్పట్లేదు. ఈ 40-50 సంవత్సరాల క్రితం నుంచి ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ వచ్చి ఒక కంక్లూజన్తో కొంతమంది కొన్ని బుక్స్ రాశారు. మనకు రియల్ టైంలో కూడా ప్రతి చోట కూడా 100కి 99 ఇళ్ళు ఇవే కనిపిస్తాయి. అవి మనం అబ్జర్వేషన్ చేసి ఎవరెవరికి ఎలా ఉంది ఏంటన్న అబ్జర్వేషన్ చేసి ఒక కంక్లూజన్ అయితే ఇప్పటికి వచ్చింది. దాన్ని ఫాలో చేస్తున్నాం. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఇది మనకి రాజ్యాంగంలోనో లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఏదో ఒకటి గవర్నమెంట్ పాస్ చేసింది, లెఫ్ట్ సైడ్ నడవాలని చెప్పి. సిగ్నల్ దగ్గర, జీబ్రా క్రాసింగ్ దగ్గర రోడ్ క్రాస్ చేయాలి. హెల్మెట్ వాడాలి. హెల్మెట్ వాడకపోతే ప్రమాదము అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. సీట్ బెల్ట్ వేసుకుంటే ప్రమాదం జరిగినా కానీ ఇంపాక్ట్ తక్కువగా ఉంటుందని గవర్నమెంట్ చెప్తుంది. సీట్ బెల్ట్ మ్యాండేటరీ చేసింది. ఇవన్నీ లేకపోతే ఫైన్ అని కూడా ఉంది. ఇప్పుడు ఇది కూడా అలాంటిదే. వాస్తు పాటించండి మంచిది అని చెప్పేసి చెప్తున్నాం. ఇప్పుడు పాటించడమా పాటించకపోవడం మీ ఇష్టం, మీ అభిప్రాయం, మీ చాయిస్. అది పాటించే వాళ్ళు ఉన్నారు, పాటించిన వాళ్ళు ఉన్నారు. పాటించిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, పాటించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు అలాగని చెప్పేసి హెల్మెట్ పెట్టుకోకుండా వీళ్ళ వాళ్ళందరికీ యాక్సిడెంట్లు అవుతాయా? అవ్వో. వాళ్ళ టైం బాగోకపోతే, వాళ్ళ కర్మ బాగోకపోతే అవుతాయి. సీట్ బెల్ట్ పెట్టుకోకపోయిన వాళ్ళందరికీ యాక్సిడెంట్లు అవుతాయా? జీబ్రా క్రాసింగ్ దగ్గర కాకుండా రోడ్డు క్రాస్ చేసే వాళ్ళందరికీ యాక్సిడెంట్ అవుతాయా? ఇదేంటంటే ఇది కూడా అలాంటిదే. పాటించండి మంచిది అని చెప్పి మంచి చెప్తున్నాం. పాటించకపోతే మీ ఇష్టం. ఇప్పుడు గుడ్డిగా ఇదే చెయ్యండి అని చెప్తే అది ప్రాబ్లం. అర్థమవుతుంది కదా? పాటించడమా లేదా అన్నది మీ ఇష్టం. ఎందుకంటే మన ఋషులు చెప్పారు. దానికి సంబంధించిన కొంత ఎవిడెన్స్లు సైంటిఫిక్గా మామిడాకులు కట్టుకోమన్నారు. ఏ శుభకార్యం జరిగినా, ఏ పండగ వచ్చినా గుమ్మానికి మామిడాకులు కట్టుకోమన్నారు. ఎందుకంటే వీటన్నింటికీ కూడా సైంటిఫిక్గా ఇప్పుడు మనకి రీజన్స్ తెలుస్తున్నాయి. మనకి ఎప్పుడో చెప్పారు. ఇంకొకటి, ఇప్పుడు మనం వాడుతున్న ప్రతి టెక్నాలజీ కూడా మనకి కోడింగ్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ చేసే వాళ్ళకి అంత తెలుస్తుంది. 0, 1 అని బైనరీ కోడ్లో ఉంటుంది. ఈ 0 ఎవరు కనిపెట్టారండి? ఆర్యభట్టు కనిపెట్టారు, మన ఇండియన్. ఈ 0 లేకపోతే ఈరోజు ప్రపంచంలో ఏదీ లేదు. ఏ నెంబరు లేదు, ఏ విధానము లేదు. ఇదంతా ఏంటంటే మహర్షులు ఆ టైంలో కనిపెట్టారు. ఈ ఒక్క కామెంట్ గురించి ఎంత అయితే మన దగ్గర చాలా కామెంట్స్ ఉన్నాయి ఈయన పెట్టినవి. నెక్స్ట్ కామెంట్ దగ్గరికి వెళ్తే, మహర్షులు ఎక్కడ వాస్తు చెప్పలేదు, ఆయుర్వేదం చెప్పినారు. మంచి పాయింట్ అండి ఇది. ఏంటంటే మహర్షులు వాస్తు చెప్పలేదు, ఆయుర్వేదం చెప్పినారు అన్నారు. అంటే ఆయుర్వేదం చెప్పారు అని ఒప్పుకున్నారు కదా. ఆయుర్వేదం ఎక్కడ వచ్చిందండి? పేరులోనే ఉంది. ఆయుర్వేదం వేదాల నుంచి వచ్చింది. వేదాలను ఎవరు విభజించారండి? వేదవ్యాసులు వారు వేదాలను చతుర్వేదాలుగా విభజించారు. విభజించినప్పుడు దాంట్లోనే జ్యోతిష్య శాస్త్రం అని చెప్పేసి ఒకటి ఉంది. ఆయుర్వేదంతో పాటు జ్యోతిష్య శాస్త్రం, మంత్రశాస్త్రం, ఇలా అన్నీ కూడా ఉన్నాయి. ఉపనిషత్తులు తర్వాత ఇవన్నీ కూడా వచ్చినాయి. అంటే అప్పుడే జీవన ప్రమాణం ఎక్కువ ఉండేది. ఇవన్నీ స్టడీ చేయడానికి ప్రజలకి అంటే జీవన ప్రమాణం ఎక్కువ ఉండేది. ఇప్పుడు జీవన ప్రమాణం తగ్గిపోయింది, మన ఆయు ప్రమాణం తగ్గింది. రాబోయే కాలంలో ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి టైం ఎక్కువ, అంటే జీవితం అంతా దీనికే సరిపోతుంది కదా నేర్చుకోవడానికి. అందుకని చెప్పి డిపార్ట్మెంట్ వైజ్ వేదవ్యాసుల వారు అప్పటి కాలంలో డివైడ్ చేశారు. జ్యోతిష శాస్త్రంలోనే మనకి ఇదొక సబ్ టాపిక్, వాస్తు శాస్త్రం అనేది. నేను వాస్తుతోనే అన్నీ జరుగుతాయని చెప్పను, ఎక్కడ కూడా చెప్పలేదు. మన కర్మ బాగోకపోతే, కర్మ అంటే మన టైం బాగోకపోతే అలాంటి ఇంట్లో వచ్చి పడతాం. మన టైం బాగున్నప్పుడు మంచిగా అవుతుంది.
వాస్తు శాస్త్రంతోనే అన్నీ జరగవు అని చెప్తాను. అంటే ఇది మనకి మంచి చేసుకోవడానికి ఒక అవకాశం. మహర్షులు ఆయుర్వేదం చెప్పారు అని చెప్పి మీరు ఒప్పుకున్నప్పుడు ఇది కూడా ఒప్పుకోవాలి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఏ మహర్షులు చెప్పినారు వాస్తు 2 నేమ్స్ చెప్పు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మార్కెట్లో మీరు ఏ వాస్తు శాస్త్రం బుక్ తీసుకున్నా కానీ, నా దగ్గర ఇప్పుడు టేబుల్ మీద ఇది ఉంది, బీరువాలో అయితే చాలా ఉంటాయి. కానీ చూడండి, ఇదిగో విశ్వకర్మ వాస్తు శాస్త్రం. ఈ చుట్టూ చూడండి మహర్షులు ఉన్నారు, మహర్షుల పేర్లు కూడా ఉన్నాయి. మయ బ్రహ్మ, మను బ్రహ్మ, విశ్వజ్ఞ బ్రహ్మ, శ్రీశిల్పి బ్రహ్మ, శ్రీ తస్మ బ్రహ్మ. అర్థమైంది కదండి. ప్రధానంగా మను బ్రహ్మ, మయ బ్రహ్మ, ఇద్దరు పేర్లు చెప్పమన్నారు కదా, ఇద్దరు పేర్లు చెప్పాను, అయిపోయింది. మయు బ్రహ్మ ఎవరని అడుగుతారు మళ్ళీ, మయుడు ఎవరు అని చెప్పేసి. రావణాసురుడి మామగారు, రావణ బ్రహ్మకి మామగారు. స్వర్ణలంక అంటారు. శ్రీలంకలో రావణుడు యొక్క, ఇప్పుడు శ్రీలంక కాదండి, అప్పటి రామాయణ కాలంలో శ్రీలంకలో స్వర్ణలంకను నిర్మితం చేసింది మయబ్రహ్మ అని రామాయణంలో ఉంది. అంటే అప్పటి ఆర్కిటెక్ట్ ఆయన, మయబ్రహ్మ అప్పటి ఆర్కిటెక్ట్. ఆయన రాసిన కీ పాయింట్స్, శ్లోకాల ఆధారంగా ఇప్పుడు మనం కొన్ని అమలు చేస్తున్నాం. దానికి సంబంధించి కొంతమంది మన సిద్ధాంతులు కానీ కొంతమంది పెద్దలు ఉన్నారు కదా, నేను రాయలేదు ఏ బుక్లు, వాటిని అమలు చేస్తున్నాం. అర్థమవుతుంది కదా. ఇద్దరు పేర్లు చెప్పమన్నారు, చెప్పాను. చాలామంది ఉన్నారు, గౌతమ్ మహర్షి కావచ్చు. నెక్స్ట్, నువ్వు కంపాస్ పెట్టి ఇంటి మధ్యలో ఒక్క ఇల్లైనా పెర్ఫెక్ట్గా ఉంటుందా అని క్వశ్చన్ చేశారు. అంటే ఇంట్లో కంపాస్ పెడితే ఒక్క ఇల్లైనా పెర్ఫెక్ట్గా ఉంటుందా అని. మీ ఇల్లు లేదేమో అండి కంపాస్కి, మీ ఇంట్లో కంపాస్ పెడితే కరెక్ట్గా లేదేమో, ఫోన్లో పెట్టుకు చూసుకుని ఉంటారు. ఫోన్లో కాదు, ఫోన్లో సెన్సార్ బేస్డ్ అది ఎలక్ట్రానిక్ కాంపోనెంట్. ఫ్యాన్ కింద కానీ ఫ్రిడ్జ్ దగ్గరికి కానీ పెట్టేమనుకోండి ఫోన్లో కంపాస్, అది డీవియేట్ అవుతుంది. కంపాస్ పెడితే నార్త్ 0 degreesకి ఉండదు. ఏది ఫోన్లో చూస్తే పైకి ఎక్కండి, డాబా పైకి ఎక్కి మాన్యువల్గా కంపాస్లో మనకు అమెజాన్లోని, ఫ్లిప్కార్ట్లోని, బయట మీకు దగ్గరలో స్టోర్స్లో, బుక్ స్టాల్లోని అలాంటి చోట దొరుకుతాయి మాన్యువల్ కంపాస్లు. ఒకసారి కంపాస్ ఇలాగి, ఇదిగో చూడండి, కంపాస్ అంటే ఇలా ఉంటుంది. ఇదిగోండి, నార్త్ సౌత్ అని చెప్పేసి ఒక ముళ్ళు ఉంటుంది. మన ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం, భూమి యొక్క ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో ఇది చూపిస్తూ ఉంటుంది మన కంపాస్. అంటే సేమ్ ఇదే డిజైన్తో రకరకాల డిజైన్స్తో ఉంటే మీకు నా దగ్గర ఉన్నది మీకు చూపిస్తున్నా. ఈ కంపాస్ ఏదైతే ఉందో ఇది మేడ మీద పట్టుకెళ్ళి చూసుకోండి. మీ మేడ మీద మీ ఇల్లు 0 degreesకి ఉందా లేదా చూసుకోండి, తెలుస్తుంది. ఎవరు ఇప్పుడు కొత్తగా లేఅవుట్స్ ప్లాన్ చేసినా పాత కొద్దిగా టిల్ట్లు ఉన్నాయి. 5 degrees 10 degrees కొన్ని చోట్ల ద్విదిక్కులో తిరిగిన స్థలాలు ఉన్నాయి. దిక్సాధన చేయమని మన మహర్షులు చెప్పారు. ఎందుకంటే దిక్సాధన చేసి మన ఇల్లు కట్టుకుంటే నార్త్ 0 degreesకి గృహం కట్టుకుంటే మనకు సూర్యరశ్మి తూర్పు గుమ్మం కామన్ అని చెప్తాం. ఎందుకంటే పొద్దున్నే తలుపు తీసినప్పుడు తూర్పు గుమ్మం సూర్యరశ్మి ఇంట్లోకి వస్తుంది, బ్యాక్టీరియా అది ఇదవుతుంది, పొద్దున్నే ఫ్రెష్ ఎయిర్ వస్తుంది లోపలికి. ఇలాంటి సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. కిటికీలు తీసుకోమన్నారు, పొద్దున్నే తూర్పు వైపు కిటికీలు ఎందుకు, ఇలాంటివి సైంటిఫిక్ రీజన్స్. పొద్దున్నే సూర్యరశ్మి లోపలికి వస్తే కొంచెం బ్యాక్టీరియా అదే వైరస్లు లాంటివన్నీ లేకుండా పోతాయి. ఇలాగా సైన్స్కి ముడిపడి ఉన్నాయి. అప్పట్లో మహర్షులు ఏంటంటే ఇలా ఇది చేస్తే అది అవుతుంది అలా చెప్పుకుంటూ వచ్చారు. దానికి రీజన్స్ అనేది మనం సెర్చ్ చేయాలి. ఎప్పుడు సెర్చ్ చేయాలంటే రీసెర్చ్ చేసుకోవాలి. మీకు డౌట్స్ ఉన్నాయనుకోండి, రీసెర్చ్ చేసుకోండి, ఇంకా మీకు తెలుస్తాయి. బ్లైండ్గా ఫాలో అవ్వమని నేను చెప్పను, మీరు రీసెర్చ్ చేసుకొని నేర్చుకోండి. కంపాస్ పెట్టి చూస్తే తెలియదండి, కంపాస్ పెట్టి చూస్తే తెలుస్తుంది. ఇంకపోతే ఇంకొక మేజర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వదిలేయండి, మీకు ఇప్పుడు అంటే ప్రాబ్లం ఉంది కదా. ఈజిప్ట్లో పిరమిడ్స్ చూసుకోండి. ఈజిప్ట్లో పిరమిడ్స్ ఎగ్జాక్ట్ 0 degrees నార్త్కి కట్టి ఉంటాయి. ఎప్పటివండి పిరమిడ్స్? ఎన్ని వేల సంవత్సరాల క్రితానయ్యి, ఎన్ని వందల సంవత్సరాల క్రితాన్ని, ఎన్ని వేల సంవత్సరాల క్రితాన్ని ఈజిప్ట్లో పిరమిడ్స్. అప్పటి కాలంలో పిరమిడ్సే నార్త్ 0 degreesకి మ్యాచ్ చేసి కట్టారు. ఎలా కట్టారు? అది దిక్సాధన చేసి. దిక్సాధన అంటే ఏంటి? ఒక శంకువును ప్రతిష్ఠించి, అంటే శంకు అంటే ఒక కర్రను పెడితే ఉదయం నుంచి సాయంత్రం వరకు నీడ ఏ విధంగా పడుతుంది. పొద్దున్న సూర్యుడు తూర్పును ఉదయించాడు అనుకోండి, దాని నీడ వచ్చేసి పడమరలో పడుతుంది. సాయంత్రానికి దాని నీడ ఆపోజిట్ డైరెక్షన్ వెస్ట్లోకి వెళ్తుంది, అదే ఈస్ట్లోకి వెళ్తుంది. ఆ విధంగా దిక్సాధన చేసేవారు.
పూర్వకాలంలోనే అప్పుడే అంత పర్ఫెక్ట్గా చేశారు. వేల సంవత్సరాల క్రితం నిర్మించిన, వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఏ టెంపుల్ అయినా చూడండి ఎగ్జాక్ట్ 0 degrees ఉంటుంది. టెంపుల్స్ ఎందుకు చెప్తున్నారంటే టెంపుల్సే మిగిలిన మనకు వందల సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాల క్రితం మానవులు నివసించినటువంటి ఇళ్ళు గట్టిగా మన ఓల్డ్ ఇల్లు చూద్దామన్నా కానీ 200-300 సంవత్సరాల క్రితం ఉన్న ఇళ్ళు కూడా తక్కువ ఉన్నాయి. రాజుల కోటలు కూడా చూడండి, అవి కూడా దిక్సాధన చేసే ఉంటాయి. ఇదంతా ఏంటంటే ఏన్షియంట్ ఆర్కిటెక్చర్. వాస్తు లేదు అని మీరు ప్రూవ్ చేయాలనుకుంటే ఇవన్నీ 0 degrees లేనిది ఏదైనా మేజర్ది ఏదైనా చూపించాలి. ఏదో ఎక్కడో ఒకటి ఉంటుంది 100కి 99 దిక్సాధన చేసే ఉన్నాయి. ఇప్పుడు ఇండియన్స్కైనా వాస్తు అని అడిగారు చూడండి, మరి ఈజిప్ట్లో ఎలా వచ్చిందండి దిక్సాధన చేసి పిరమిడ్ ఎలా కట్టారు? పిరమిడ్ అనేది వాళ్ళ కల్చర్లో ఏదో ఉంది, అది మనకు అనవసరం, నేను మాట్లాడాల్సిన పని లేదు. కన్స్ట్రక్షనే కదా అది, ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ 4 గోడల మధ్య కన్స్ట్రక్షన్ ఏదైనా నిర్మించినప్పుడు దిక్సాధన చేసి కట్టమని ఉంది. వాళ్ళు ఎలా పాటించారు? అది ఇండియానా? కాదు కదా. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఇలాంటివి చాలా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంది ఆయాది గణితం, ఎక్కడిది ఈ సబ్జెక్ట్ అని అడుగుతున్నారు. ఆయాది గణితం ఏంటి, ఎక్కడిది ఈ సబ్జెక్ట్ అని అడుగుతున్నారు. ఆయాది గణితానికి సంబంధించి అంటే గృహానికి సంబంధించి ఒక గణితం ఉండాలి, ఒక క్యాలిక్యులేషన్ ఉండాలి. దానికోసం మహర్షులు ఆ టైంలో పెట్టారు క్యాలిక్యులేషన్. ఏ విధంగా అంటే లోపల కొలతలు, ఇప్పుడు ఏదో బయట కొలతలు, కొంచెం కన్ఫ్యూజన్స్ ఉన్నాయి దాని మీద. ఆల్రెడీ నేను ఒక సంవత్సరాల క్రితమే వీడియో చేశాను. ఆయాది గణితం మ్యాండేటరీ కాదు, నా ఒపీనియన్ ఇది. మ్యాండేటరీ కాదు, మనకు చాయిస్ ఉంది కొత్తగా కట్టుకున్నప్పుడు. అలాంటప్పుడు ఆయాది గణితం పాటించుకొని కట్టుకోండి, ఒకవేళ లేకపోయినా పర్వాలేదు అని చెప్పాను. నేను ఉన్నది ఓపెన్గా చెప్పేశాను. ఇప్పుడు మూఢత్వం వైపు నడిపించట్లేదు నేను. ఆయాది గణితం అంటే క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేసుకుంటే ఈ సైడ్ అంత డిస్టెన్స్ ఉండాలి, ఈ సైడ్ అంత డిస్టెన్స్ ఉండాలి, ఈ సైడ్ అంత ఉండాలంటే 4 పలకలుగా ఒక గోడలు కట్టుకుంటే ఒక లోపల ఒక స్పేస్ తయారవుతుంది. ఇప్పుడు ఒక సైడ్ 9 అడుగులు పెట్టి ఒక సైడ్ 8 అడుగులు పెట్టి అనుకోండి, ఒక అడుగు అలా పోయింది. అర్థమైంది మీకు? ఇలాగా క్యాలిక్యులేషన్ టేపులు కొలతలు లేవు ఆ కాలంలో. ఇప్పుడు మన తాపీ మేస్త్రికి కట్టమని చెప్పాను, ఒక మెజర్మెంట్ ఇవ్వాలి కదా. ఇక్కడ నుంచి ఇన్ని అడుగులు, ఇక్కడ నుంచి ఇన్ని అడుగులు అని కొలవడానికి ఉంది. ఆ టైంలో కొలవడానికి ఏమున్నాయండి? ఏం లేవు కొలబద్దలు. ధనుర్ముష్టి అన్నారు. ధనుర్ముష్టి అంటే ఎన్నో అంగుళాలు? అప్పటి అడుగులు వేరు. ఇదేంటంటే ఆయాది గణితం అని ఒక సిస్టమ్ని తెచ్చి అప్పటి కాలంలో మూరలతోని, జానాలతో, లేదంటే ఒక కర్ర పొలతోని ఇక్కడ నుంచి ఇంతవరకు ఇది, ఇక్కడ నుంచి ఇంతవరకు ఇది అని ఒక గణితాన్ని ఏర్పాటు చేశారు. దానికి ఆధారంగా క్యాలిక్యులేషన్స్ ఆయుష్, నక్షత్రం, దిక్పతి, కళలు, ఇలా అన్నీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేశారు. వాటికి సంబంధించిన రీజన్స్ గురించి నేనైతే ఎటువంటి రీసెర్చ్ చేయలేదు. దాని గురించి ఉంది సిస్టమ్. అవకాశం ఉన్నప్పుడు నేను ప్లాన్స్ ఆ విధంగా ఇస్తున్నాను. ఎవరన్నా అడిగినప్పుడు మ్యాండేటరీ కాదని చెప్పేస్తున్నాను నేను. దానికి నాకు అభ్యంతరం ఏం లేదు. నాకు దాని గురించి రీసెర్చ్ చేసే అంత టైము లేదు. మీకు అంత టైం ఉందనుకోండి, ఎందుకు పెట్టారన్నది మీరు రీసెర్చ్ చేయండి. ఓకే, అర్థమైంది కదా. ఇక్కడ వరకు కామెంట్స్ అయితే ఒక టర్మ్ అయిందంటే 4 days బ్యాక్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకా ఈయన ఇదే పని కింద ఉన్నట్టుంది, మళ్ళీ పెట్టారు ఏంటంటే నేను ఎప్పుడైతే మళ్ళీ వాళ్ళు వాట్సాప్లో కన్సల్ట్ అయ్యి అంటే నెంబర్ దొరికింది నాకు, వాళ్ళకు కూడా ఏదో యూట్యూబ్ ఛానల్ చూపించింది. దాంట్లో ఏవో ప్రొడక్ట్స్ ఉన్నాయి 2 వీడియోలు. దాంట్లో నెంబర్ ఉంది కదా, ఏంటి ఆయన ప్రాబ్లం పర్సనల్గానే క్లారిఫై చేద్దాం అని చెప్పేసి, మీకు ఏంటండి ప్రాబ్లం అని చెప్పేసి నేను అడిగాను. అడిగితే సబ్జెక్ట్ మీద కొంచెమైనా నాలెడ్జ్ ఉంటే మనం క్లారిఫికేషన్ చేయడానికి ఈజీగా ఉంటుందని, మనం సబ్జెక్ట్ ఏమైనా తెలుసా అండి కొంచెం అని చెప్పేసి కామన్గా మెసేజ్ చేశాను. చేస్తే దానికి రిప్లై ఏంటనుకున్నారు, మీరు ప్రూవ్ చేస్తే గవర్నమెంట్ స్కూల్లో ఇంట్రడ్యూస్ చేస్తుంది, నేర్చుకుంటాం అన్న. అంటే మనం వాస్తు ఉందని మనం ప్రూవ్ చేస్తే స్కూల్స్లో ఇంట్రడ్యూస్ చేస్తుంది, నేర్చుకుంటాం అని చెప్పేసి అన్న. ఇప్పుడు అది స్కూల్స్లో ఇంట్రడ్యూస్ చేసే సబ్జెక్ట్ కాదు. స్కూల్స్లో ఆల్రెడీ పిల్లలకి ఏబిసిడీలు ఆలో అన్నీ నేర్పుతారు, బేసిక్ మ్యాథమెటిక్స్ నేర్పుతారు. ఇది బేసిక్ మ్యాథమెటిక్స్ కాదు. ఇవి డిప్లొమా కోర్సులు ఆల్రెడీ ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ, ఇలాగా మన గవర్నమెంట్ రన్ చేసేటటువంటి అన్ని యూనివర్సిటీలో వాస్తు శాస్త్రానికి, జ్యోతిష శాస్త్రానికి డిప్లొమా కోర్సులు ఉన్నాయి.
అది నేను స్క్రీన్ షాట్ తీసి పంపించాను, నేర్చుకుంటారు కదా అని. అడిగారు కదా, నేర్చుకుంటారు కదా అని పంపించాను. పంపిస్తే ఆయన మళ్ళీ ఏమంటున్నారు, ఇవన్నీ కాదండి, ఆర్గ్యుమెంట్ అనవసరం, మీరు వాస్తు ఉందని నిరూపించండి, నిరూపించారనుకో అప్పుడు చూద్దాం అన్నారు. ఇప్పుడు ఏ తెలియకుండా ఎలా నిరూపించేస్తాం? ఇప్పుడు నిరూపించాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇది పాటించేవారు కోట్లాది మంది ఉన్నారు. అంటే కోట్లాది మంది ఆల్రెడీ నమ్ముతున్నారు, వాళ్ళ విశ్వాసం ఇది. ఇది మత ధర్మం ఎలా అయితే ఉందో, హిందూ మతం, క్రిస్టియానిటీ, ఇస్లాం, బుద్ధిజం, జైనిజం ఎలా అయితే మత ధర్మం వాళ్ళ విశ్వాసము, ఇది ఉంది అని నమ్మేవారు కోట్లల్లో ఉన్నారు. మీరు నమ్మట్లేదు, మీరు లేదు అని అంటున్నారు. ఇప్పుడు లైవ్గా బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఏ ఊరిలో నైరుతి వీధి పూట తగిలిన దానికి అయితే ప్రమాదాల బారిన పడి ఉంటారు, లేదంటే యజమాని మరణం జరిగి ఉంటుంది ఆ ఇంట్లో. నైరుతి వీధి పూట అంత ప్రమాదకరం. అది ప్రతి ఊర్లో కనిపిస్తుంది. మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అది ఎందుకు ఏంటి సైంటిఫిక్గా అనేది మనం చెప్పలేం. ఏంటంటే అది ఆల్రెడీ మహర్షులు చెప్పారు, దానికి అనుగుణంగా మనం ఆల్రెడీ రిజల్ట్స్ చూసేసాం. అది మీరు రీసెర్చ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రాక్టికల్గా నేను ప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే లేదు, ఆల్రెడీ చాలామంది ప్రూవ్ చేశారు. ఇప్పుడు గౌరవ తిరుపతి రెడ్డి గారు రాసినటువంటి పుస్తకం ఒకటి ఉంది, గౌరవ వాస్తు రత్నాకరం అని చెప్పేసి ఉంది. మనకి తెలుగు రాష్ట్రాల్లో వాస్తు సిద్ధాంతులకు కానీ, బిల్డర్స్కి కానీ, మన తాపి మేస్త్రులకు కానీ ఈయన గురించి తెలియని వాళ్ళు అయితే లేరు. ఎందుకంటే ఇది ప్రజలకు ఎక్కువ మందికి చేరవేసిన వాళ్ళలో ఈయన కూడా ఒకరు. ఈయన ఆల్రెడీ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు, ఈ పుస్తకంలో ఉంది, నేను చదివాను. వాస్తు ప్రకారం నిర్మించిన ఇంట్లో కొంతమందిని కూర్చోబెట్టి బీపీ టెస్ట్ చేశారంట. వాస్తు ప్రకారం లేనటువంటి గవర్నమెంట్ ఆఫీసులో వాళ్ళకు కూడా బీపీ టెస్ట్ చేశారు. ఇలా చేసినప్పుడు వాస్తు ప్రకారం ఉన్న ఇంట్లో నార్మల్ చూపించి, వాస్తుకు విరుద్ధంగా ఉన్న దాంట్లో కొంచెం బీపీస్ అది ఎక్కువ చూపించినాయి అంట. నేను చూడలేదు ఆ టైంలో. నేను అలాంటి ఎక్స్పెరిమెంట్ అయితే ఇప్పుడు ఏం చేయలేదు, నాకు అంత అవసరం కూడా లేదు. ఎందుకంటే నేను నమ్ముతున్నాను, ఆల్రెడీ నమ్మేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నాకు ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా డౌట్స్తో, క్లారిఫికేషన్తో ప్రజలకు ఇదంతా లేదు అని చూపించాలనుకుంటే ఆ ఎక్స్పెరిమెంట్స్ మీరు చేసుకోవాలి. పైగా ఇదంతా డిస్కషన్ అనవసరం అని చెప్పేసి అంటే నేను అదే చెప్తున్నాను, డిస్కషన్ అనవసరం, మీ డౌట్ ఏంటో చెప్పండి అంటే ఏంటంటే మనం అడిగిన ప్రతి దానికి సమాధానం చెప్పే కొద్దీ వేరేది అడుగుతున్నారు. ఇక లాస్ట్కి ఏమన్నారంటే ఆయన ఒక 10 లక్షలు పెడతారంట, నేను ఒక 5 లక్షలు పెట్టాలంట. వాస్తుకి పూర్తి విరుద్ధంగా ఒక రూమ్ కడతారంట. కట్టేస్తే బెట్ అంటే ఇది మళ్ళీని బెట్టింగ్స్ ఎంత అలవాటో నాకు తెలియదు, కానీ నాకైతే అలవాట్లేదు. దుర్వ్యసనం అంటారు, మందు, సిగరెట్, పాన్పరాగ, గుట్కా, ఈ బెట్టింగ్స్, వేష్యల దగ్గరికి వెళ్ళి ఇదంతా దురలవాట్లు అని చెప్పారు. దరిద్రం ఇదంతా. ఇలాంటివి జోలికి పోకూడదు, మంచి చెప్తాం ఎవరైనా సరే. నాకైతే అలాంటి అలవాట్లు అయితే ఏం లేవు. ఇప్పుడు బెట్ అండి, ఆయన 10 లక్షలు పెడతారు, నేను 5 లక్షలు పెట్టాలి. వాస్తుకు కంప్లీట్ విరుద్ధంగా ఒక రూమ్ కడతారంట. 2 నెలల, 3 నెలల, సంవత్సరం, 2 ఏళ్ళ టైం చెప్తే మనం చెప్పే రిజల్ట్ అందులో చూస్తారంట. ఆయన అందులో ఉండి ఇప్పుడు అంత ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న హౌస్ని రీసెర్చ్ చేసుకోండి. ఇప్పుడు వాస్తుకు విరుద్ధంగా ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఏదైనా టీకా రెడీ చేసినప్పుడు, లేదంటే కొత్త మెడిసిన్ ఏదైనా తయారు చేసినప్పుడు రీసెర్చ్ నిమిత్తం ఫార్మాసిటికల్ ల్యాబ్స్ ఏం చేస్తాయి, కొంతమందిని తీసుకొని వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తాయి. ఆ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు వాళ్ళతో అగ్రిమెంట్ రాయించుకోండి. మీకు ఏదైనా సరే జరిగితే, ఏ విధమైన రియాక్షన్స్ అనేవి జరిగితే కంపెనీ బాధ్యత లేదా, ఇలాంటివి కొన్ని నామ్స్ అనేది ఉంటాయి. ఎందుకంటే రిస్క్ కాబట్టి అది. ఇప్పుడు నా దృష్టిలో కూడా ఇలాంటిదే, మీతో అగ్రిమెంట్ చేసుకుని ఇలాంటివి చేయొచ్చు, కానీ నేను ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? అంటే ఇలా చెప్తే వాళ్ళు అలాగే ఇన్వెస్ట్ చేయరు, మన మాటలు ఎగ్గుద్ది అని చెప్పేసాడు. నేను ఇన్వెస్ట్ 5 లక్షలు అంటే మీకు 10 లక్షలైనా మీకు చిన్న మ్యాటర్ కావచ్చు, నాకు చాలా పెద్ద మ్యాటర్. అది ఇంచుమించుగా 1 ఇయర్ నా ఆదాయం. మేమేమో పెద్ద కోటీశ్వరులు ఏం కాదు. నాకు 5 లక్షలు కాదు, 5,000 అయినా మ్యాటరే. ఇప్పుడు నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం, ప్రజల ఇష్టం. నన్నే ఫాలో అవ్వండి, నా దగ్గరే తీసుకోండి అని ఎప్పుడు చెప్పలేదు. చాలా వీడియోలు చెప్పాను, మీ దగ్గరలో ఎవరు ఉంటే వాళ్ళ దగ్గర తీసుకోండి, నన్నే పిలవద్దు, నా దగ్గరే తీసుకోవద్దు అని చెప్పేసి చాలా చెప్పాను నేను. అంత అవసరం లేదు, నాకు నిరూపించాల్సిన అవసరం లేదు, అంత ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు, అంత ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు.
మీరు ఏదో చూపించాలనుకుంటున్నారు కాబట్టి 4 పుస్తకాలు చదువుతారో లేకపోతే ఇలాగ యూనివర్సిటీలో డిప్లొమా కోర్స్ నేర్చుకుంటారో, నేర్చుకుని దానికి విరుద్ధంగా ఒక ఇల్లు కట్టి ఇలా గౌరీ తిరుపతి రెడ్డి గారు ఇలా వాస్తు ప్రకారం ఉన్న దాంట్లో ఇలా ఉంది అని చెప్పేసి ఎక్స్పెరిమెంట్ ఏ విధంగా చేశారో ఆ విధంగా మీరు ఎక్స్పెరిమెంట్ చేసి ఇంకో నేను 3 నెలలు ఇందులో ఉన్నాను నాకు ఇలా ఉంది, 6 నెలలు ఇందులో ఉన్నాను ఇలా ఉంది, సంవత్సరం అయింది ఇలా ఉంది అని చెప్పేసి మీరే ప్రజలకు చూపించండి. మీరు ప్రజలను ఎడ్యుకేట్ చేయండి, ఇదేమీ లేదని చెప్పి నిరూపించండి. అంతే తప్పితే ఇలా నన్ను అడగడం సమంజసం కాదు. ఇంకొకటి పోనీ ఇది కనుక కరెక్ట్గా చేస్తే ఇండియాలో మీరే నెంబర్ 1 అని చెప్పారు. ఇప్పుడు ఇండియాలో నెంబర్ 1 అవ్వాల్సిన అవసరం లేదు, ఏపీలో అవసరం లేదు, ఈస్ట్ గోదావరిలో కూడా అవసరం లేదు. నేను నెంబర్ 1 అవ్వాలన్న కోరిక నాకైతే ఏం లేదు. నాకు అంత ఆశ అంత ఇది ఏం లేదు. నెంబర్ 1 అవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇంకొకటి, ఒకవేళ మీరు అన్నట్టు నేను ఏదైనా ఒక వాస్తుకు విరుద్ధంగా నేనే ప్లాన్ అవ్వచ్చు ఇస్తే మీరు ఇన్వెస్ట్ చేయకపోతే నేనే చేసుకుంటానని, అది కూడా తప్పే. ఎందుకంటే మన వల్ల ఎవరు పాడవకూడదు. ఖచ్చితంగా పాడవుతారు. నా అభిప్రాయం ఇది, నా సొంత అభిప్రాయం. వాస్తుకు విరుద్ధంగా ప్లాన్ ఇచ్చి మిమ్మల్ని పాడు చేశానంటే, ఎవరినైనా సరే వాస్తుకు విరుద్ధంగా ప్లాన్ ఇచ్చి మీరు పాడయ్యారంటే ఆ దోషం నాకు వస్తుంది. అర్థమవుతుంది కదండి. ఎవరిని పాడు చేయకూడదు. ఇప్పుడు వెళ్తూ రోడ్డు మీద వెళ్తే ఎవరినో గోతులో గెంటేయకూడదు, ఎవరిని అప్పుల పాలు చేసేయకూడదు, ఎవరిని ఏది అపాయం సృష్టించకూడదు. ఇవన్నీ ఏంటంటే మంచి వాక్యాలు. ఇప్పుడు మిమ్మల్ని మీతో అలాంటి ఎక్స్పెరిమెంట్ చేసినా కానీ అది కూడా కర్మ. ఇక్కడ రాస్తాడు దేవుడు, చిత్రగుప్తుడు లిఖిస్తూ ఉంటాడు మన దోషాలు మన పాపాలన్నీ. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. ఆ కర్మలన్నీ కూడా మళ్ళీ అనుభవించాలి నేను. అందుకని చెప్పేసి నాకు చాలా ఇబ్బంది కర్మ సిద్ధాంతం ఆధారంగా నాకు. అందుకని చెప్పి ఎవరిని పాడు చేయాలని నేనైతే అనుకోను. అందుకని వాస్తు విరుద్ధంగా ప్లాన్ మీరు అడిగారు కదా, మీతో ఎక్స్పెరిమెంట్ చేసి నేను నెంబర్ 1 అయిపోతాం, ఇలాంటివి అయితే నా దగ్గర ఉండవు. ఏదైనా ఎక్స్పెరిమెంట్ మీరు చేసుకోవాలనుకుంటే మీరే కొంత నేర్చుకోండి. డిప్లొమా కోర్స్ చేస్తారో, 4 పుస్తకాలు చదువుతారో, చదువుకొని దానికి అనుగుణంగా మీరు ఒక ఇల్లు లేదంటే మీరు అన్నట్టు రూమో కట్టుకొని నేను ఇందులోనే ఉన్నాను, నాకేం కాలేదు, నాకు బ్రహ్మాండంగా ఉంది అని చెప్పేసి మీరు నిరూపించుకోండి. మీకు డౌట్స్ కాబట్టి మీరు రీసెర్చ్ చేసుకోండి. నమ్మేవాళ్ళు అవసరం లేదు. నమ్మని వాళ్ళు రీసెర్చ్ చేసి ఎక్స్పోజ్ చేసి చూపించండి. ఇప్పుడు జన విజ్ఞాన వేదిక వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏంటి నిజంగా ఫేక్ బాబాల్ని ఎలా ఎక్స్పోజ్ చేయాలో వాళ్ళ ఎక్స్పెరిమెంట్ ద్వారా విజ్ఞానం వైపు వాళ్ళు చూపిస్తున్నారు. అలాగే మీరు కూడా అందులో ఉన్నదాన్ని పట్టుకొని మీరు ఎక్స్పోజ్ చేసి చూపించండి ఇక్కడ ఏమీ లేదు అని. వాళ్ళు ఎలాగైతే ఇలా చిటికేస్తే విభూతి వస్తుంది అనేది ఎలా తీసి ఎలా చూపిస్తున్నారని, గాల్లో కొబ్బరికాయ ఎలా లేస్తుందని. నేను సైన్స్ స్టూడెంట్నే, అవన్నీ నేను నమ్మను. అవన్నీ మ్యాజిక్ ట్రిక్స్ అయ్యి వాళ్ళు చూపిస్తున్నారు, ఎక్స్పోజ్ చేస్తున్నారు. మీరు కూడా అలాంటి ఏదైనా ఉంటే ఎక్స్పోజ్ చేయండి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మొత్తం వాస్తును వదిలేయండి, ఇల్లు కట్టుకునేవాడు ఎవరైనా కట్టుకోవాలని అనుకున్నప్పుడు ప్లాన్ కోసం ఇంజనీర్ దగ్గరికి వెళ్తారు. ఇంజనీర్ అయినా ప్లాన్ ఇస్తాడు, అవే ఛార్జెస్తో వాళ్ళకి ఛార్జ్ చేయాలి, మనకే ఛార్జ్ చేయాలి. కన్స్ట్రక్షన్ కాస్ట్ అయినా మారుతుందా? వాస్తు ప్రకారం తీసుకోవడం వల్ల ఇంకో ఈ ఎక్స్ట్రా ఎంత ఖర్చు అయిపోయింది. వాస్తు ప్రకారం కాకపోతే ఎంత ఖర్చు తగ్గిపోయింది. అలాగే అన్న ఉంటుందా? ఉండదు. ఇప్పుడు పాటించడం మంచిది అని చెప్తున్నాం అంతే. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకొని బైక్ డ్రైవ్ చేయడం మంచిది అని చెప్తున్నాం, ఇది కూడా అంతే. పాటించే వాళ్ళు పాటిస్తారు, పాటించని వాళ్ళు పాటించరు, అంతే. ఇందులో నియమాల ప్రకారం ఏంటంటే మనకి క్రాస్ వెంటిలేషన్ బాగా అవుతే పొద్దున్నే తూర్పు గుమ్మం కానీ కిటికీ కానీ ఓపెన్ చేసుకుంటే సూర్యరశ్మి వస్తుంది, గాలి వెలుతురు పాస్ అవుతుంది. చుట్టూ ఖాళీ ఉండాలి, ఇంటి చుట్టూరునే ప్రదక్షిణ చేసే విధంగా. అంటే చుట్టూ ఖాళీ ఉందనుకోని వెంటిలేషన్ అలా బాగా అవుతుంది, వెలుతురు బాగా వస్తుంది. ఇవన్నీ ఏంటంటే టెక్నికల్గా కూడా మనకి ప్రూవ్డ్, ఇవన్నీ సైంటిఫిక్గా కూడా మనకి ఏ విధంగా మంచి జరుగుతుంది అనేది కూడా ప్రూవ్డ్. మూఢత్వం వైపు నడిపించే వారి గురించి మీరు డిస్కస్ చేసుకోండి అంతే, నా గురించి కాదు. నెక్స్ట్ వచ్చేసి నువ్వు చెప్పే వాస్తు రియలా అని చెప్పేసి అడుగుతున్నారు. రియలో కాదో నా దగ్గర ప్లాన్స్ తీసుకున్న వారికి తెలుస్తుంది, సబ్జెక్ట్ గురించి అవగాహన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. నేను కూడా అది చెప్తున్నాను, మిమ్మల్ని నేర్చుకుంటే మీరే ఎక్స్పెరిమెంట్ చేసుకోండి, నాన్న అయితే అడగొద్దు. ఎందుకంటే నేను అలాంటి ఫలితాలు అలాంటి కర్మలకి బాధ్యుడిని కాదలుచుకోలేదు. నాకు భార్య బిడ్డలో ఉన్నారు, ఇలాంటి కర్మ ఫలితాలన్నీ అనుభవించాల్సి వస్తుంది.
ఎవరినైనా పాడు చేసిన. నాకు ఆ భయం ఉంది. అందుకని చెప్పేసి మీ మీ ఎక్స్పెరిమెంట్స్ మీరు చేసుకోండి. మీకు ఏదో నేను వచ్చి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, అంత ఖాళీ కూడా లేదు నాకు. నెక్స్ట్ ఇతనికి ఒక్కటైనా ప్రాక్టికల్గా ప్రూఫ్ చేయమనండి అని. ఒకటైనా ప్రాక్టికల్గా ప్రూవ్ చేయాల్సిన, అదే చెప్తున్నాం, ప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదంటున్నాను నేను. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, అలా వాటి మీద రీసెర్చ్ చేసుకోండి. కొత్తగా ఏదో ప్రూవ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు చేయడం లేదా మోసాలు వ్యాపారం అని చెప్పేసి అన్నాను. నేను మోసం చేశానని, నేను మిమ్మల్ని ఏమన్నా మోసం చేశానా? మీరు నాకు ఏమన్నా పైసలు ఇచ్చారా? మీకు ఏదో నేను ఇస్తానని చెప్పి ఇవ్వకపోయినా, లేని దాన్ని ఏదో మీకు కట్టబెట్టేసి ఇది చేసిన, ఇది మోసం అవుతుంది. డబ్బులు తీసేసుకుని ఏదో చేయకపోతే అది మోసం అవుతుంది. నేను మిమ్మల్ని ఏమన్నా మోసం చేశానా? పోనీ మా క్లయింట్స్ ఎవరికైనా నేను అమౌంట్ తీసుకుని ప్లాన్ ఇవ్వకుండా నన్ను మోసం చేసిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఏంటంటే ప్లాన్స్ తీసుకుని డబ్బులు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నన్నే మోసం చేసిన వాళ్ళు ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు, వదిలేశాను నేను ఎవరిని మోసం చేయలేదు. తెలిసి చేయను నేను, ఎందుకంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. రేపు పొద్దున్న అది అనుభవించాను. మోసం చేయాల్సిన అవసరం ఏం లేదు. నిన్ను మోసం చేశానా? నువ్వు నాకు ఏమన్నా పైసలు ఇచ్చావా? నేను ఇంజనీర్ ప్లస్ వాస్తు సిద్ధాంతి, వాస్తు ప్లానర్, ఇది నా వృత్తి. నేను ప్రజలను మోసపోకుండా చేస్తున్నాను అని చెప్పాను. ఎందుకంటే మొన్న రీసెంట్గా శ్రీవాస్తు యంత్రం ఫేక్ అని చెప్పేసి ఎక్స్పోజ్ చేసిన వీడియో ఉంది. దానికి కామెంట్ చేశాను, నువ్వు చేయట్లేదా మోసం అని. నేను అన్న యంత్రాలు అమ్ముతున్నానని చెప్పాను మీతోనే. యంత్రాలు ఏవి పెట్టుకోవద్దు, యంత్రాల వల్ల ఉపయోగం లేదు. యంత్రం పని చేయాలంటే కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, ఆ ప్రొసీజర్స్ అన్నీ ఇప్పుడు కుదరట్లేదు. అందుకని యంత్రాల జోలికి వెళ్ళొద్దని చెప్పి వీడియో చేసిన ఎప్పుడో సంవత్సరం క్రితమే. నేను ఇంకా మోసపోకుండా నేను ఎడ్యుకేట్ చేస్తున్నాను. నువ్వు చేయట్లేదు వ్యాపారం అని చెప్పేసి ఆయన ఏదో అమ్ముతున్నారో వాటి గురించి అని చెప్పేసి నేను అడిగాను. అడిగితే లోకల్ మేడ్ అవి, లోకల్ మేడ్ అయితే అమ్ముకోకూడదా అని చెప్పేసాను. లోకల్ మేడ్ ఎందుకు అమ్ముకోకూడదు? బ్రహ్మాండంగా అమ్ముకోవచ్చు లోకల్ మేడ్, క్వాలిటీగా ఉంటాయి. అక్కడ ఒక పార్ట్ తెచ్చి ఇక్కడ ఒక పార్ట్ తెచ్చి ఏవో అసెంబుల్ చేసి దానికంటూ మీకంటూ ఒక బ్రాండ్ వేసుకొని అవన్నీ క్వాలిటీగా ఉంటే పర్వాలేదు, ఫీడ్బ్యాక్ బాగుంటే పర్వాలేదు. పెద్ద పెద్ద కంపెనీలు ఎందుకు ఉన్నాయండి ఇలా? బ్లూ స్టార్ అని ఎగ్జాంపుల్కి ఏసీలు, ఫ్యాన్లో ఉషా, ఇలాగా పెద్ద పెద్ద కంపెనీలు ఎందుకు ఉన్నాయి? నమ్మకం, బ్రాండ్. లోకల్ మేడ్ కూడా అదే రేటుకి లేదంటే దాని దగ్గర రేటుకి అమ్మినప్పుడు క్వాలిటీ ఉంటుందా ఉండదా అని ప్రజలకు ఎవరికైనా సరే కస్టమర్కి వచ్చే డౌట్స్ ఇవన్నీ. నేను క్యాజువల్గా అన్నాను, లోకల్ మేడ్స్ ఎందుకు అమ్మి, క్వాలిటీ ఉంటే బ్రహ్మాండంగా అమ్ముకోండి. మీ దగ్గర ప్రోడక్ట్ బాగుంటే ఇంకా మంచిది, సేల్స్ చేసుకోండి, పబ్లిక్ మార్కెటింగ్ చేసుకోండి. లాభం లేకుండా ఎవరు వ్యాపారం చేయరు. మీరు కంపెనీ కాకుండా లోకల్ ఎందుకు తీసుకున్నారంటే మార్జిన్ ఎక్కువ వస్తుంది. లోకల్ మేడ్ వాటికి మార్జిన్ ఎక్కువ వస్తుంది, ఎవరికైనా తెలిసిన సత్యం. మార్జిన్ ఎక్కువ కావాలనుకున్నారంటే మరి దాన్ని ఏమంటారు? కంపెనీ ఎందుకు అమ్మట్లేదు మీరు? అదంతా మీ వ్యక్తిగతం అనుకోండి, అవన్నీ ప్రశ్న చేయకూడదు. సరే, అది వదిలేసేయండి. నెక్స్ట్ వచ్చేసి లోకల్ మీకు అమ్మకూడదా? నువ్వు ఇంజనీరింగ్ సబ్జెక్ట్ చెప్పు, కాలమ్స్, పిల్లర్స్, మిక్సింగ్ రేషియోస్ ఇవన్నీ చెప్పుకో, అంతేగాని బీరో ఎక్కడ పెట్టాలి, దువ్వెన ఎక్కడ పెట్టాలి ఆల్రెడీ అని చెప్పేసి పెట్టారు. ఇప్పుడు నేనేం చేయాలో మీరు చెప్పకండి. మీరేమైనా నాకు బంధువులు కాదు, చుట్టాలు కాదు, అన్నదమ్ములం కాదు, మిత్రులు కూడా కాదు. నేనేం చేయాలో చెప్పడానికి మీరెవరు అసలు? ఏదైనా చెప్తే మా తల్లిదండ్రులు చెప్పాలి, మా భార్య చెప్పాలి, బంధువులు చెప్పాలి, పిల్లలు చెప్పచ్చు, మిత్రులు కూడా, శ్రేయోభిలాషులు కూడా చెప్తారు ఏం చేయాలి, ఇది చేసుకుంటే మంచిది, ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్తుంటారు. గురువులు చెప్తుంటారు సూచనలు. మీరెవరండి అసలు ఏం చేయాలో ఏం చెప్పాలో చెప్పడానికి? బీరో ఎక్కడ పెట్టాలి, దువ్వెన ఎక్కడ పెట్టాలి నేను ఏ వీడియో చేయలేదు. ఏదైనా ఉంటే చూపించండి. దువ్వెన గురించి నేను ఏం చెప్పలేదు, బీరో గురించి చెప్పాను. ఆ బీరో ఎక్కడ పెట్టాలో వీడియో చూస్తే అందరికి అర్థమవుతుంది. దాంట్లో నేను ఏం చెప్పాను? ఇక్కడ పెడితే ఐశ్వర్యవంతులు అయిపోతారు, ఏదో అయిపోతుందని నేను చెప్పలేదు. నైరుతి మూల బెడ్రూమ్ ఉంటుంది కదా, ఆ బెడ్రూమ్లోనే పెట్టుకోండి ఒక మూలన, నైరుతి మూలన అని చెప్పాను. ఎందుకంటే ఆ బెడ్రూమ్లో యజమాని పడుకుంటాడు, సెక్యూర్గా సేఫ్టీగా ఉంటుంది. మన దగ్గరే అందులో ఏం పెట్టుకున్నా ఉందని. ఎక్కడో హాల్లో పెట్టుకుంటే సెక్యూర్గా ఉండదు. హాల్లో ఉత్తరంలో కూడా పెట్టుకోవచ్చు, ధనాగారం ఉత్తరంలో ఉండాలని ఉంది బుక్స్లోని. కానీ టెక్నికల్గా ఉత్తరంలో బరువు వేయకూడదు. పూర్వకాలం అయితే గోడలోనే ఒక అల్మారా లాంటివి చేసి దాంట్లో పెట్టుకునేవారు. ఇప్పుడు బెడ్రూమ్లో పడుకుంటే
హాల్లో ఎవడో దొంగోడు వచ్చాడు, ఏది బట్టు పోతున్నాడు, ఇలాంటి ఆలోచనలు సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది కాబట్టి నైరుతిలో మీ బెడ్రూమ్ దగ్గర పెట్టుకోండి అని చెప్పాను నేను. టెక్నికల్గా చెప్పాను నేను. అదేవిధంగా అది భూమి స్థానం, అది కూడా మంచి, దాన్ని దీన్ని సమన్వయం చేసి చెప్పాను. ఇది నేను చెప్పింది కాదు, కొన్ని బుక్స్లో రాశారు, చెప్పారు, చాలామంది చెప్పారు. చాలామంది ఏంటి 100కు 95 మంది నైరుతిలో బెడ్రూమ్లోనే పెట్టుకుంటారు. ధనానికి సంబంధించిన బీరువాలో ధనం కానీ బంగారం కానీ ఏదైనా సరే వాళ్ళ రూమ్లోనే పెట్టుకుంటారు, మాస్టర్ బెడ్రూమ్లో. దువ్వెన గురించి నేనేం చేయలేదు, ఎవరు వీడియో చూసి నన్ను అనుకుని ఉంటారు. లేకపోతే దువ్వెన గురించి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి. దువ్వెన ఎక్కడ పెట్టుకోవాలని ఎక్కడా లేదు. ఇవన్నీ పిచ్చి మాటలు ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి ఆయన ఏదో మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే గౌరవం అనేటటువంటిది ఒకటి ఉంటుంది, లిమిట్స్ అనేది కొంత ఉంటుంది, భావస్వేచ్ఛ హక్కు కొంతవరకు ఉంటుంది. ఏదైనా ఎక్కడి వరకు మాట్లాడాలి, వ్యక్తిగత దూషణ వరకు వెళ్ళకూడదు. ఇప్పుడు ఎవరినైనా మీరు అని సంబోధించడం ఒకటి, వ్యక్తిగతంగా దూషించడం ఒక పద్ధతి. దూషించే వాళ్ళకి పడే శిక్షలు వేరేగా ఉంటాయి. అవన్నీ మనకు అనవసరం. ఇప్పుడు నోటికి వచ్చిందల్లా మనం మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోరు. భావస్వేచ్ఛ హక్కు ఎక్కడి వరకు ఉంటుందో అక్కడి వరకే పని చేస్తుంది. అర్థమైంది కదా? మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరో పడతారంటే ఇక్కడ ఎవరో ఉండరు. అర్థమైంది కదా? ఇప్పుడు ఇలాంటి వారికి సమాధానంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇంత లాంగ్ వీడియో చేశాను, ఇంత టైం వేస్ట్ చేశాను. ఈ టైంలో మనకు బోల్డ్ సబ్జెక్ట్ చెప్పుకోవచ్చు. ఇంకా చేయాల్సిన వీడియోలు, నేను మొన్న క్యాజువల్గా జర్నీలో ఉండి వీడియోస్ లిస్ట్ రాసుకుంటే 300 వీడియోలు పైన అయినాయి. ఇప్పుడు నా బ్రెయిన్లో చేయాల్సిన వీడియో, రోజుకు ఒక వీడియో చేసుకున్న సంవత్సరం పడుతుంది కంటెంట్ చేయడానికి. నాకు రోజు ఖాళీ కూడా అవ్వట్లేదు, వచ్చిన ఫోన్ కాల్స్ మాట్లాడడమే సరిపోతుంది. ఇంకా నేను అందరిలా కాకుండా సండే ఫ్రీ సర్వీస్ పెట్టాను. ఒక సంవత్సరం క్రితం అయితే కంప్లీట్గా ఫ్రీ సర్వీస్ ఉండేది, అది ఆఫ్ చేశానని చెప్పి వీడియో కూడా చేసి పెట్టాను. ఎందుకంటే రీజన్ కూడా చెప్పాను. నేను ఎవరి దగ్గర అన్యాయంగా డబ్బులు తీసుకుంటలేదు, మోసం చేయట్లేదు, ఇంకా ఫ్రీ సర్వీస్ చేస్తున్నాను, నాకు చేయగలిగినంత చేస్తున్నాను. నేనేం కోటీశ్వరుని కాదు, అయినా కూడా ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తున్నాను. ఎవరిని మోసం చేయట్లేదు. మీరు నోటుకు వచ్చిందల్లా మాట్లాడితే నేను అనొచ్చు, కానీ మా తల్లిదండ్రులు, మా గురువులు నాకు సంస్కారం నేర్పారు. ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఏ విధంగా కర్మ ఫలితాలు అనుభవించాలి అవన్నీ చెప్పారు. కాబట్టి ఎవరిని ఇష్టం వచ్చినట్టు నేను చేయను, ఎవరు ఇది చేయను. అవన్నీ మీరు పాటించడం అది మీ ఇష్టం, మీ ఫలితాలు మీరు అనుభవిస్తారు. దాని గురించి నేనైతే ఏం చెప్పనవసరం లేదు. ఇకపోతే దాని తర్వాత వచ్చేసి ఒక్క నేమ్తో, అంటే పేరును బట్టి సింహద్వారం వీడియో చేశాను కదా, దాంట్లో ఒక్క నేమ్తో ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కడుతున్నవారు అప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు కట్టొద్దని నేనేం చెప్పట్లే. ఎవరైనా సరే ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్, సౌత్ ఫేసింగ్, ఈ 4 ఫేసింగ్లు కడతారు. ఎక్కడైనా ఇదే 4 ఫేసింగ్. మీరు అన్నట్టు అబ్రాడ్లో కూడా ఇదే ఫేసింగ్లు కడతారు. మనకు బుక్స్లో కూడా చెప్పాం, ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఈస్ట్ ఫేసింగ్ గురించి మాట్లాడారండి. ఒక్క కావర్గు వారికి తప్పితే ఉన్న వాళ్ళందరికీ ఈస్ట్ పని చేస్తుంది. అలాగా పేరును బట్టి వీళ్ళకి ఈ ఫేసింగ్ బాగుంటుంది, వీళ్ళకి ఈ ఫేసింగ్ బాగుంటుంది అని చెప్పారు. అది మంచిది కాదు అన్నది పాటించకపోవడం అనేది మీ ఇష్టం, మీ చాయిస్. అది మా అభిప్రాయం. గ్రంథాల్లో ఉంది, పంచాంగాల్లో ఉందా చెప్పాను. పాటించడమా లేదా అన్నది మీ అభిప్రాయం. అది తప్పితే ఎప్పుడు ఏం చేస్తాను, నేనేం చేస్తాను? ఎవరైనా 4 ఫేసింగ్లను కడతాను. స్టాప్ యువర్ వీడియోస్, ఫస్ట్ ప్రూవ్, డోంట్ టెల్ బిల్షిట్ స్టోరీస్, డోంట్ మేక్ ఇన్నోసెంట్ పీపుల్ ఫూల్. అంటే వీడియోని నేను ఆపేయాలంట. నువ్వెవరో ఆపమని చెప్పడానికి? నన్ను పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. వీడియోలు ఆపమనడానికి నువ్వు ఎవరు? పిచ్చి పిచ్చి కొబ్బరి నూనెల గురించి, పిచ్చి పిచ్చి తావీదుల గురించి, పిచ్చి పిచ్చిగా ఇదే ఒరిజినల్ అని చెప్పేవాళ్ళు, ఇలాంటి చాలా ఛానల్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇంకా చెప్పకూడదు. అడల్ట్ వీడియోస్ ఇవన్నీ కూడా బోల్డ్ మంది పెడుతున్నారు. వాళ్ళందరినీ ఆప్ చేయమని చెప్పి అదంతా దరిద్రం. కాబట్టి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసేవాళ్ళు, మందు ఎలా కలుపుకు తాగాలని చెప్పేవాళ్ళు, ఎక్స్పోజింగ్ వీడియోలు చేసేవాళ్ళు, ఇలాంటివి ప్రజల్లోకి వెళ్తే యూత్ పాడవుతారు, పిల్లలు పాడవుతారు. అలాంటి వాళ్ళని ఆప్ చేయమని చెప్పి నీకు ఏదైనా చేతనైందంటే అలాంటి వాళ్ళనే ఆపు, అది ట్రై చేయి. కొంత మంచి జరుగుతుంది. దీనివల్ల ఎవరికి నష్టం జరిగిపోయింది ఏం లేదు. నువ్వెవరో ఆపమని చెప్పడానికి? దీనివల్ల ఎవరికి నష్టం లేదు. నేను వీడియోస్ చేసినా చేయకపోయినా వాస్తు వల్ల ఎవరికి నష్టం లేదు.
పాటించే వాళ్ళు పాటిస్తారు, పాటించిన వాళ్ళు మానేస్తారు. దీనివల్ల నష్టం ఏం లేదు. ఫస్ట్ ప్రూవ్ నేను డోంట్ టెల్ బుల్షిట్ స్టోరీస్ అండి. బుల్షిట్ స్టోరీస్ అంట నువ్వు చెప్తున్నావు, బుల్షిట్ స్టోరీస్ అన్నీ. 2+2 ఎక్కడైనా 2+2ఏ. కరెంట్ పట్టుకుంటే ఎక్కడైనా షాక్ కొడుతుంది. వాటర్ ఎక్కడైనా వాటరే, నిప్పు ఎక్కడైనా నిప్పే. ఇప్పుడు ఇండియాలో వాటర్ గ్లాసు ఒక గంట బయట పెట్టు, వాటర్ లాగే ఉంటుంది. హిమాలయ పర్వతాల దగ్గరికి పెట్టి ఒక గంట వాటర్ పెట్టు, వాటర్ లాగా ఉండదు, గడ్డగడేస్తుంది. కువైట్ ఉంటుంది కదా, కువైట్ అరబ్ దేశాలు, అలాంటి చోట మంచి ఎండలో ఒక గంట పెట్టు, వాటర్ సగం అయిపోద్ది, ఎవాపరేట్ అయిపోద్ది, వేడి అయిపోద్ది. ఎక్కడైనా వాటరే కదా. వాటర్ ఎక్కడా ఉండదు. అక్కడ వాతావరణాన్ని బట్టి మారుతుంది. ఆ హాట్ వాటర్ తాగితే ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇక్కడ ఐస్ గడేసిందని ఇంకా తాగక్కర్లే, అలా మింగేయడమే. మింగడానికి కూడా చాయిస్ ఉండదు, దానికి మళ్ళీ కూడా ఏదో చేసుకోవాలి. ఫామ్ మారుతుంది. కరెంట్ ఎక్కడైనా షాక్ కొడుతుంది. షూస్ వేసుకొని పట్టుకో, ఇంజనీరింగ్ అంటారు దీన్ని. షూస్ వేసుకొని పట్టుకో, షాక్ కొట్టదు. గ్లౌజులు వేసుకొని పట్టుకో, షాక్ కొట్టదు. ఇది సైన్స్. ఇది కరెంట్ ఎక్కడైనా షాక్ కొడుతుంది. దానికి టెక్నికల్గా షాక్ పట్టకుండా ఏం చేయాలనేది కూడా ఉంది, ప్రికాషన్స్ ఇవన్నీ. ఇక డోంట్ మేక్ ఇన్నోసెంట్ పీపుల్ ఫూల్. నేను ఎవరైనా ఫూల్స్ చేయట్లేదు. ఫూల్స్ చేయడం అంటే April 1 ఇక్కడ ఏదో ఉంది లేదు, April Fool అంటారు. ఇలాగే చిన్నపిల్లల స్టోరీస్, ఇవి బుల్షిట్ స్టోరీస్. మీకు ఏదైనా చేతనైతే ప్రూవ్ చేయండి. దీని గురించి ఇంత టైం వేస్ట్, ఇదంతా ఇంకంతేనండి కామెంట్స్. కాకపోతే ఇదంతా ఎందుకు ఇంత టైం వేస్ట్ చేయను వీడియో చేయడానికి కారణం అంటే, ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఉండాలి కూడా. ఇలా ఉన్నప్పుడే ప్రజల్లోకి ఇంకొంచెం నాలెడ్జ్ వెళ్తుంది. క్వశ్చన్ చేసినప్పుడు ఇంకా సబ్జెక్ట్లో డెప్త్ ఇంకేముంది మనం చూద్దామనే ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. ఉండాలి కూడా. మీరు ఏదైనా ప్రూవ్ చేయాలనుకుంటే మీరు రీసెర్చ్ చేసి ప్రూవ్ చేసుకోండి తప్పితే మమ్మల్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. నేనేం చేయాలో మీరు చెప్పవసరం. మీ అజమాయిషి చూపించుకోవడానికి మీ ఇంట్లో మీ భార్య కానీ, పిల్లలు కానీ, మీ బంధువులు కానీ ఎవరైనా ఉంటారో వాళ్ళ మీద మీ అజమాయిషి చూపించుకోండి. మీ అజమాయిషి నా మీద చూపించాల్సిన అవసరం లేదు. నేను అలాగే ఎవరి మీద అజమాయిషి చూపించాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు. వ్యూవర్స్ చూడడం, చూడకపోవడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మానేయడం వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ ఒపీనియన్. అది వాళ్ళ ఇష్టం. ఫ్రాడ్స్ చేసే ఛానల్స్ చాలా ఉన్నాయి. చేతనైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీ దగ్గర ఏమన్నా ధనం ఎక్కువగా ఉంటే వాళ్ళని ఏ విధంగా ఎక్స్పోజ్ చేయాలి, వాళ్ళ మీద ఏ విధంగా కేసులు పెట్టాలి, వాళ్ళని ఏ విధంగా చేయాలి అని చెప్పి వాళ్ళ మీద చేయండి. ఎవరు ఏదైనా సరే చెప్పచ్చు. రాజ్యాంగం ప్రకారం భావస్వేచ్ఛ హక్కు ఉంది. మన ఒపీనియన్స్ ప్రజల్లో ఎవరిని వ్యక్తిగత దోషం చేయకుండా ఒపీనియన్స్ చెప్పుకునే హక్కు ఉంది. ఫ్రాడ్స్ చేయకూడదు. ఫ్రాడ్స్ చేసే వాళ్ళని పట్టుకోండి, చేతనైతే అవి ఆపండి. వ్యక్తిగతంగా మీరు నన్ను ఇంత టార్గెట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీరు నాకు పరిచయం కాదు, నేను మీకు అంతకన్నా పరిచయం కాదు, క్లయింట్ కూడా కాదు. మన మధ్య ఎటువంటిది ఏది జరగలేదు. ఏదో మీరు ఎందుకు వచ్చిందో డౌట్స్ వచ్చినాయి అడిగితే చెప్తాం. అందుకనే కదా మీ ఫోన్ కూడా అదే వాట్సాప్లో నేను మెసేజ్ చేసింది కూడా అందుకే. ఏదైనా డౌట్స్ ఉంటే చెప్దాం. మీరు మరీ వరగడ్డంగా వంకరగా మాట్లాడితే నేనేం చేయలేను. డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేసి మిమ్మల్ని పాడు చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. కొన్ని డబ్బులు వదిలేండి, పోనీ ప్లాన్ ఇచ్చినా కానీ అది కూడా నా కర్మే. ఆ ఫలితం మీరు పాడయ్యారంటే ఆ ఫలితం నేను అనుభవించాలి. నేను అలాంటి చేయాల్సిన అవసరం లేదు. మీరే మీ అంతటా మీరే బేసిక్ నాలెడ్జ్ చేసుకుని క్వైట్ ఆపోజిట్గా ఏదైనా చేసి పెట్టుకుని చూపించండి. మీరే చూపించుకోండి. నాకు చూపించాల్సిన అవసరం లేదు. ప్రజలకే ఎడ్యుకేట్ చేసుకోండి, అంతే. సింపుల్, అయిపోయింది. అలాగే మన ఫాలోవర్స్ కూడా లాంగ్ అయినా కూడా ఇంతవరకు మీరు వీడియో చూసారంటే చాలా ఓపిక కలవారని నేను నమ్ముతున్నాను. నేను మీ అశోక్ రెడ్డి, వాస్తు కన్సల్టెంట్. ధన్యవాదాలు.